ఒక గ్రామంలో ఒక కోడలు మరియు ఆమె అత్తగారికి తరచుగా గొడవలు జరిగేవి. విసిగిపోయిన కోడలు తన తండ్రి సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అతను మందుల వ్యాపారం చేసేవాడు. కోడలు తన తండ్రిని కలిసి ఇలా చెప్పింది, నాన్నా, నా అత్తగారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతుంది. దయచేసి నాకు మా అత్తగారి కోసం శాశ్వతంగా ఈ లోకం నుండి పంపేసే విషం ఇవ్వండి. దానితో నేను మనశ్శాంతిగా ఉండగలను అనింది. తండ్రి కూతురి మాటలు శ్రద్ధగా విన్నాడు. ఖచ్చితంగా నేను నీకోసం మందు తయారు చేస్తాను, కానీ దానిని ఆవిడకు అనుమానం రాకుండా ప్రతిరోజు ప్రేమతో ఇవ్వు. అలాగే ఆవిడ ముందు భయపడకు అని చెప్పి అతను ఒక సీసాలో తెల్లటి మందు నింపి ప్రతిరోజు దీనిని పాలతో కలిపి మీ అత్తగారికి ఇవ్వు. నెమ్మదిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా 1 నెలలో నువ్వనుకున్నది జరుగుతుంది అన్నాడు తండ్రి. కోడలు మందు తీసుకుని ఇంటికి వచ్చింది మరియు ప్రతిరోజు పాలలో కలిపి అత్తగారికి ఇచ్చేది మరియు ప్రేమగా మాట్లాడేది. కొన్ని రోజుల్లో అత్తగారి ప్రవర్తన మారిపోయింది. ఆమె కోడలిని బాగా చూసుకుంటుంది. కోడలితో గొడవపడేది కాదు. కోడలు సంతోషించింది. మందు పనిచేస్తుంది అనుకుంది కోడలు. నెమ్మదిగా అత్తాకోడలి గొడవలు తగ్గిపోయాయి. ఒకరోజు కోడలికి పశ్చాత్తాపం కలిగింది మరియు ఆమె తన తండ్రితో ఇలా అంది, నాన్నా, నేను ప్రతిరోజు అత్తయ్యకు మందు ఇచ్చాను. అత్తగారి ప్రవర్తన చాలా మారింది. కానీ ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానని అనిపిస్తుంది. ఆ పాప భీతి జీవితాంతం మొయ్యలేను. విరుగుడు మందు ఇవ్వు అని అడిగింది. తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, సీసాలో ఏమీ లేదు. కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే ఉంది. నీ సమస్యకు పరిష్కారం నీవు అత్తగారితో ప్రేమగా ఉండటం వల్లనే జరిగింది అన్నాడు తండ్రి. కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.